ఎమర్జెన్సీ వచ్చి బ్లాక్ అయిపోయింది. సో ఎంత దుర్మార్గం వచ్చి చూడండి, అంత ఎంత కక్కుర్తో చూడండి. ఇది మొదటిగా కారణం. చాలా ఇప్పుడు ఇవాళ కూడా తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలు చూస్తే నవస్తుంది. ఎందుకు నవస్తుంది అంటే సరిగ్గా మనకు సినిమాలలో చూపెడతారు చూడండి, విలన్ వెళ్ళి క్రైమ్ చేశాక అంత అయిపోయినాక పోలీసులు దిగుతారు. సో ఇలాగ ఇది ఎక్కడన్నా బుర్రున్నదో ఏమన్నా వ్యవస్థలకు తనిఖీలు చేద్దని అంటలేను. మీరు ఏమి తనిఖీలు ఓన్లీ యాక్సిడెంట్ వెనక వేస్తారా అంటే ఒక ఈవెంట్, ఒక ఇన్సిడెంట్, ఒక విషాద ఘటన జరిగాక రియాక్ట్ అవడేంటి? మీరు ఒక విషాద ఘటన జరగక ముందు రియాక్ట్ కావాలి కదా. ఇప్పుడు రామోజీ ఫిలిం దగ్గర, ఎల్బీ నగర్ దగ్గర తెగ వెతుకుతున్నారు. ఏం చేస్తారు? చేసి చనిపోయిన ప్రాణాలు తీసుకొస్తారా అనే వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థల యొక్క దుర్మార్గం చూడండి. సో ఏంటిది, సినిమాలలోనే క్రైమ్ జరగాక పోలీసులు వస్తే తిట్టుకుంటాం మనం. అలాంటిది సేమ్ అలాగే ఉంది కదా. ప్రాసెస్చువల్ యాక్షన్ ఉండాలి. ఈవెన్ మీడియా కూడా, మనం కూడా ఎప్పుడు చర్చిస్తాము? ఓన్లీ ఇప్పుడే చర్చిస్తాం. మీడియా కంటే 1,00,000 ఉంటాయి, కానీ ఆర్టీఏకి 1,00,000 ఉండవు కదా, ఒకటే ఉంటుంది కదా ఆర్టీఏ సిబ్బంది. వాళ్ళ పని ఏంటి? వాళ్ళ పని రెగ్యులర్గా ఎన్ఫోర్స్ చేయాలి కదా. ఇప్పుడు మీకు ఉదాహరణకు ఆర్టీఏ సిబ్బందికి తెలియదా, మీకు స్లీపర్ బస్సులు ఎగ్జిట్ డోర్లు అడ్డంగా మీకు స్లీపర్లను సీట్లను పెట్టింది ఏ ఆర్టీఏ సిబ్బంది తెలియకుండా జరుగుతుందా? ఏమున్నది, మామూలు ఇస్తారు, అవినీతిలో కూరుకుపోతారు, పట్టించుకోరు. ఇది తెలియదు ఎవరికి. ఒకవేళ ఎవరైనా హానెస్ట్ ఆర్టీఏ అధికారి ఉండి కేసు బుక్ చేస్తే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, ఫోన్ రాజకీయ నాయకుల నుంచి, మంత్రుల నుంచి ఫోన్లు వస్తాయి. అవసరమైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నుంచి కూడా ఫోన్లు వస్తాయి, వదిలేయండి అని. వదిలేయనని ఆర్టీఏ అధికారి కనుక అంటే అతను ఆదిలాబాద్కో శ్రీకాకుళంకో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇదే కదా జరిగేది. అధికారులు ఏం చేయగలుగుతారు? ఎందుకంటే ఈ ట్రావెల్ మాఫియా మొత్తం పొలిటికల్ మాఫియా ఉంటుంది. మనందరికీ తెలుసు, రాజకీయ నాయకులకే ఇవన్నీ వాళ్ళ డైరెక్ట్గా ఓనర్లు ఉంటారు, లేకపోతే సంబంధాలు ఉంటాయి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అది. సో మీకు ఇది సహజంగా జరిగేది. మీకు ఇది జరుగుతున్నప్పుడు ఏం చేయగలుగుతారు ఆర్టీఏ అధికారులు? వెళ్ళి వాళ్ళను తనిఖీ చేస్తే పొలిటికల్ ప్రెషర్స్ వస్తాయి. పాపం వాళ్ళని కూడా తప్పవట్లేదు ఆర్టీఏ సిబ్బందికి కూడా. సో అందువల్ల ఇప్పుడు ఏంటి పరిస్థితి? మీకు ఒకటి ఎమర్జెన్సీ ఎగ్జిట్లు లేకపోవడం, రెండు ఇవాళ ఎక్స్పర్ట్ చెప్తున్న ఒక చిన్న సుత్తి 100 రూపాయలు దొరుకుతుంది. ప్రతి సీటుకు ఒక సుత్తి ఉంటే మీకు ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే మీరు వెంటనే ఆ గ్లాస్ డోర్ సుత్తితో పగలగొట్టి బయటకు రావచ్చు. రమేష్ అనే ఒక అతను మీ టీవీలో మాట్లాడుతున్నాడు, ఆయన సొంత చేతులతో అద్దాలు పగలగొట్టుకున్నాడు. అవసరం ఒక సుత్తి పెట్టలేమో మనం? మీకు బస్సు దగ్గర ఒక ముందు సీటుకు ఒక కవర్లో ఒక సుత్తి ఏది పెట్టారనుకోండి, ప్రతి బస్సుకు లేదు, అక్కడ ఫిక్స్డ్గా ఒక సుత్తి పెట్టారనుకోండి, ఇలా తగిలిచ్చి, ఇలాంటి సందర్భంలో సుత్తితో ఒక్కడ కొడితే మొత్తం అద్దం పలిగిపోతుంది. వాస్తవంగా అదే కాదు, సెన్సార్లు ఉండాలి. ఆటోమేటిక్గా యాక్సిడెంట్ జరిగితే ఆ గ్లాస్ ఓపెన్ కావాలి. మీకు ఉదాహరణకు మనకు ఇప్పుడు బెలూన్ సిస్టమ్స్ వచ్చాయి, మీకు ఎయిర్ బ్యాగ్లు. మీకు కార్ యాక్సిడెంట్ జరిగితే ఎయిర్ బ్యాగ్లు ఓపెన్ అవుతాయి ఆటోమేటిక్గా, దానికి ఉన్న ఇంపాక్ట్ని బట్టి ఓపెన్ అవుతాయి. మీకు ఆల్రెడీ ట్యాబ్స్, ఈవెన్ ట్యాబ్ల దగ్గర చేయి పెడితే సెన్సార్తో మీకు వాటర్ వచ్చేస్తుంది, లిక్విడ్ సోప్ వస్తుంది సెన్సార్లతోని. ఇంత డెవలప్ అయ్యాక డోర్ దగ్గరికి వెళ్తే అలారంలు వస్తాయి. ఇంత టెక్నాలజీ డెవలప్ అయ్యాక ఈ బస్సుల్లో సెన్సార్లు ఉండవా? ఉంటే పనిచేయడం లేదా? మీరు ఒక పోనీ సెన్సార్లు ఒక సుత్తి పెట్టలేరా? ఇప్పుడు ప్రతి ప్రయాణికుడు సుత్తి పెట్టుకుని పోవాలి, అది బెటర్ అది. సో నా సలహా ఏంటంటే, మీరు బస్సులో ఎప్పుడైనా ప్రయాణం చేస్తే మీ బ్యాగ్లో మొబైల్ ఛార్జర్తో పాటు ఒక సుత్తి పెట్టుకోండి. ఎందుకంటే ఆ సుత్తితో పగలగొట్టడానికి ఈజీ అవుతుంది. మర్చిపోకుండా సుత్తి పెట్టుకోండి. ఎందుకంటే ప్రభుత్వ వ్యవస్థలు పనిచేయవు. ఎలాగో మన రక్షణ మనమే చూసుకోవాలి. మొబైల్ ఛార్జర్లు, ట్యాబ్లెట్లు, అద్దాలు, వాచ్లు పెట్టుకుంటాం కదా, అలాగే సుత్తి కూడా పెట్టుకోండి. ఇక నుంచి అందరూ బస్సు ప్రయాణం చేసే వాళ్ళు సుత్తి కొనుక్కోండి ఇమీడియట్గా. 150 రూపాయలు, 100 రూపాయలు సుత్తి వస్తుంది. అది దాంతో పగలగొట్టుకోవచ్చు, బయటికి రావచ్చు. తర్వాత మీకు ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఇవి పెట్టలేరు, మన ఇళ్ళలో వస్తాయి కదా ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, కానీ అక్కడ ఫైర్ ఎక్స్టింగ్విషర్లు పనిచేస్తలేవు ఇప్పుడు ఈ బస్సులోనే. ఇప్పుడు ఈ బస్సులో ఉన్న ప్రాబ్లం సుత్తి లేదు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు పనిచేస్తలేవు, ఫస్ట్ ఎయిడ్లు సరిపోయినట్లేవు, ఎమర్జెన్సీ డోర్ ఉంది ఒక్కటే, దానికి అడ్డంగా స్లీపర్ పెట్టారు. ఇంకా దుర్మార్గం, యాక్చువల్గా స్లీపర్ పర్మిషన్ ఉన్నది కాదు, అది సీట్ల పర్మిషన్ ఉన్న బస్ అట.
దాన్ని స్లీపర్గా మార్చేశారు. ఇప్పుడు 2019లో మోటార్ వెహికల్ యాక్ట్ ఎమెండ్ చేసి మీకు ప్రైవేట్ మాఫియాకు పూర్తి ఫ్రీడమ్ ఇచ్చారు. మాలాంటి వాళ్ళు ఆ ఎంవీ యాక్ట్ అమెండ్మెంట్ తీవ్రంగా వ్యతిరేకించారు. రోడ్ సేఫ్టీని కాంప్రమైజ్ చేశారు. ఇప్పుడు ఏం చేస్తారంటే నేషనల్గా ఒక పర్మిషన్ తీసుకొని నేషనల్ పర్మిట్ దేశంలో ఎక్కడైనా తిరగచ్చు. అందుకే మీరు గమనించండి, ఇప్పుడు ఈ బస్సు ఈ వేమూరి కావేరి బస్సు ఎక్కడ రిజిస్టర్ కొన్నారు, ఎక్కడ దమనం దిగుదీవులు. నేను అక్కడ ఏమైనా బస్సులు దొరుకుతాయి వాళ్ళు దమనం దిగుదీవులు నాగాల్యాండ్ బస్సులు మీరు చూడండి. నాగాల్యాండ్లో బస్సులు దొరుకుతాయి? నాకు అర్థం కాని అంశం. అంటే ఏంది అసలు అదంతా మాఫియా కదా. ఎందుకంటే అక్కడ ట్యాక్స్ తక్కువ ఉంటాయనో రకరకాల కారణం, అక్కడ ఎవడు పట్టించుకోడు పర్మిట్లు, ఆడ ఆర్టీఏ ఎగ్జామినేషన్ ఉండదు, ఏమీ లేదు. తర్వాత పీరియాడిక్ ఫైర్ సేఫ్టీ ఆడిట్ జరగాలి. జరిగిందా ఇంట్లో? అసలు మన దగ్గర ఇప్పుడు అమెరికాలో డ్రైవర్లకు పీరియాడిక్గా లైసెన్స్ రెన్యూవల్ చేసుకోవాలి. మన దగ్గర ఒకసారి డ్రైవింగ్ లైసెన్స్ వస్తే ఎవడు అడుగుతాడు ఉండడు. సో అడిగినా కూడా వట్టిగానే రెన్యూ అయిపోతుంది. మీకు ఫైర్ సేఫ్టీ ఆడిట్ ఉందా బస్సులకు ఎక్కడైనా? ఇప్పుడు మీకు సింపుల్ మెటీరియల్ రైల్వే బోగీలో ఒకప్పుడు అంటుకుంటే మొత్తం యాక్సిడెంట్లు అయ్యాయి. ఇప్పుడు ఏం చేశారు, ఎల్హెచ్బి అని అనుకుంటాను, కరెక్ట్గా గుర్తులేదు, దాంతో నాన్ కంబస్టబుల్ మెటీరియల్తో తయారవుతుంది. అండ్ అందులో వాడే పెయింట్ కావచ్చు, దాంట్లో వాడేటువంటి మెటీరియల్స్ కావచ్చు, మంటకు తొందరగా అంటుకో. దానివల్ల ఏం జరుగుతుంది, నీకు రైల్వే బోగీలు మంటలు చెలరేగినా ప్రమాదం జరగదు. కానీ ఇక్కడ ఏంటి, మనం ఇక్కడ వాడుతున్నది ఏంటి, ఫోమ్ వాడుతున్నాం, రెగ్జిన్ వాడుతున్నాం. మీకు ఒకవైపేమో అది ఏసీ బస్సు కంప్లీట్ ఇన్సులేట్ అయి ఉంటుంది, లోపల వాడే మెటీరియల్ అంతా మీకు ఈజీలీ కంబస్టబుల్ మెటీరియల్. మీకు ఒక ఇంజన్ ట్యాంక్ కూడా నాన్ కంబస్టబుల్ మెటీరియల్తో తయారైంది అనుకోండి, ఆ ట్యాంక్ కూడా ఏమీ కాదు. ఇంకొకటి, అసలు ఇది ప్యాసింజర్ బస్సు, సాధారణంగా ప్యాసింజర్ల సామాను మాత్రమే వాడాలి మీరు, కానీ కార్గో కూడా వాడుతున్నారు. ఇప్పుడు ఇందులో ఉండే రిపోర్ట్ ఏంటంటే 400 మొబైల్ ఫోన్స్, అందులో లీథియం బ్యాటరీస్ ఉంటాయి. 400 మొబైల్ ఫోన్స్ విత్ లీథియం బ్యాటరీస్ ఉన్నవి ఇందులో కార్గో ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఎవరు పెట్టారు దీనికి పర్మిషన్, ఎవరు ఇచ్చారు? ఇప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లేటప్పుడు ప్రాపర్ ప్రికాషన్స్ ఉండాలి, కానీ ఉన్నాయా? ప్యాసింజర్ బస్సులో మీకు బస్సు బ్యాగులు బట్టలు ఉండాల్సింది లీథియం బ్యాటరీ 400 మొబైల్ ఫోన్. ఇప్పుడు జరిగిందే కదా. ఇప్పుడు ఏమైంది, ఒక స్కూటర్, అది ఒక వాదన ఏంటంటే ఇదే బస్సు కొట్టి ఉండవచ్చు అని ఒక వాదన, కానీ డ్రైవర్ చెప్తున్నది మేము కొట్టలేదు, ఆల్రెడీ రోడ్డు పైన యాక్సిడెంట్ అంతకు ముందే అయి మనిషి పడి ఉన్నాడు, ఒక స్కూటర్ ఆడ పడుంది, మేము బ్రేక్ కొట్టాము, బ్రేక్ అది కొడితే బస్సు బోల్తా పడే ప్రమాదం ఉంటే మేమేం చేయలేకపోయామంటున్నారు. కారణం ఏదైనా కానివ్వండి, అది ఏమైంది, ఆ స్కూటర్ కాస్త బస్సు లోపల కిందికి వెళ్ళిపోయింది. కిందికి వెళ్ళిపోయి ఆ స్కూటర్ యొక్క పెట్రోల్ ట్యాంక్ లిడ్ ఊడిపోయింది, దాని నుంచి మంటలు అంటుకున్నాయి. అవి కాస్త ఈ 400 మొబైల్ ఫోన్లు లీథియం బ్యాటరీలు ఉండడం వల్ల అవి పేలడం వల్ల ఇంత ప్రమాదం జరిగింది. మరి ఈ జాగ్రత్త ఎందుకు కార్గో స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ చేయదు? మీరు అదే విమానాల్లో చూడండి, సెక్యూరిటీ చెకప్లు ఉంటాయి. మీకు వాటర్ బాటిల్ పట్టుకోవాలన్నా వాడు 1,00,000 లిక్విడ్ ఎలా చేయరు, మినిమం లిక్విడ్. ఈవెన్ మీకు ఒక ఫేస్ బాడీతో వాషర్ తీసుకెళ్దామన్నా కూడా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. విమానాలపై వాడి ప్రాణాలు పెద్దవాళ్ళే కదా, డబ్బున్న వాళ్ళే కనుక, ధనవంతుల ప్రాణాలు కనుక వాడి అన్ని రకాల సేఫ్టీస్ ఉంటాయి. అదే మన ఆర్టీసీ బస్సులో ఎందుకుంటుంది ఇది, ఆ పనికి మాలిన మెటల్ డిటెక్టర్లు పెడతారు. ఇమ్లీ 1 బస్ స్టాండ్లో నాకు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉంటాయి,